నీ మీద దృష్టి ఉంచి బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఇంచువానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పునరుత్థానుడైన యేసయ్య మనతో ఉన్నాడు. అందుకొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 32వ కీర్తన మనం చదువుకుందాం. మొదటి వచనం, 2వ వచనం చూడండి ఒకసారి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అనే విషయాన్ని దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. భూమి మీద ఒక మనిషిని మనం అతడు కలిగి ఉన్న వాటిని బట్టి అంచనా వేస్తూ ఉంటాం. ఆస్తిపాస్తులను బట్టి, అందచందాలను బట్టి, పదవులను బట్టి. రానా మనం అంచనా వేస్తాం కదా. వాళ్ళండి బాగా ఉన్నోళ్ళండి, గొప్ప వాళ్ళండి కదా. లోకంలో కులగోత్రాలను బట్టి కూడా మనుషులను అంచనా వేస్తూ ఉంటారు. కానీ దేవుని అంచనాలు వేరు, దేవుని లెక్కలు. దేవుని దృష్టిలో మాకు మనిషి దీవించబడిన వ్యక్తి అంటే ఆస్తి ఉన్నవాడో, అంతస్తు ఉన్నవాడో, ఆరోగ్యంగా ఉన్నవాడో చెప్పండి. ఎలాంటి అంచనాలు ప్రభు దగ్గర ఉండవు. ఇక్కడ ఎవరు దీవించబడిన వారు అంటే 4 మాటలు చెప్పారు. నేను ఒక మాట ఈ పూట మీకు జ్ఞాపకం చేసి అందులో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. 4వ మాట, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చెప్పండి ఈ మాట. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటము, హిపోక్రసీ అంటాం ఇంగ్లీష్లో. కపటము అంటే పైకి ఒక రకంగా ఉండడం, లోపల ఇంకొక రకంగా ఆలోచించడం. లోపల పరిశుద్ధత కొరకైన ఆశ లేకపోవడం, కానీ పైకి పరిశుద్ధులాగా కనబడటం. లోపల నీతి కొరకైనటువంటి ఆలోచన ఏమీ లేకపోవడం, కానీ పైకి నీతిమంతుడిలాగా కనబడటం. వంచన, మోసం కదా. మన వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అట్లా అనిపించలేదండి, పిల్లోడు చాలా బాగున్నాడు, అందుకే నీకు ఏరి కోరి చేసుకుందాం అంటాం. అంటే అతని గుణశీలం, అతని అసలు స్వరూపం
పెళ్ళైన కొన్ని నెలలకో, కొన్ని సంవత్సరాలకో, కొన్ని రోజులకో కనబడినప్పుడు, అర్థమైనప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేంటి అప్పుడు చూసిన ఆ విషయంలో, లేకపోతే అప్పుడు వేరుగా ఉన్నాడే, ఇప్పుడు ఇంట్లో ఏయ్ కపటం లోకంలో తెలివికి గుర్తుగా మనుషులు వాడుకుంటారు. బాగా తెలివైనడు అన్నాడు, ఎక్కడ వేసాడు రామా అక్కడ, తెలివైనడు అంటాం మనం. కానీ దేవుని దగ్గర అలాంటి వాడు ధన్యుడిగా కనబడ్డు. దేవుడు అతన్ని మెచ్చుకునే అనుభవాలు ఏమి అతనిలో ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. భౌతికమైన విధానాల్లోనే కాదు, ఆత్మీయంగా కూడా మనం కపటం లేకుండా ఉండాలి. ఈ దినాల్లో విచారించవలసిన విషయం, పంజరము పిట్టలతో నిండినట్లుగా మనుషుల ఇల్లు కపటంతో నింపబడ్డాయి. అంతా కపటమే. భార్య భర్తను వంచన చేయడం, భర్త భార్యను వంచన చేయడం, తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కడికి వెళ్ళేవారు అంటే, ఇదిగో ఇప్పుడే స్టడీ అవర్కి వెళ్ళి వస్తున్నాను డాడీ. ఎక్కడ తిరుగుతాడో కానీ ఏం చెప్తాడు, చదువుకుంటాకి వెళ్ళని చెప్తాడు. ఇర్మియా గ్రంథం చూడండి ఒక మాట, 5వ అధ్యాయం 27వ వచనంలో, పంజరము పిట్టలతో నిండి యుండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారు వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఎందునా, ప్రతిదండన చేయకుందునా, ఇదే యెహోవా. చూసారా, కపటంతో నింపబడ్డాయి. కపటంతోనే మనుషులు ధనవంతులు అవుతున్నారు, కపటంతోనే మనుషులు గొప్పవాళ్ళు అవుతున్నారు. ఈ రోజుల్లో మనం కూడా గడగడగడ వణిగిపోయేది ఎవరంటే ఇక గొప్పోడే. అమ్మ మామూలుడు కదన్నాడు ధనవంతుడు, కోటేశ్వరుడు. ఎట్లా ధనవంతుడయ్యాడు, ఎట్లా గొప్పోడయ్యాడు, మంత్రి పదవి ఎట్లా వచ్చింది, ఆ ఉద్యోగం ఎలా సంపాదించాడు, ఆ ఉన్నతమైన స్థితిని ఎలా పొందుకున్నాడు అంటే కపటంతో సంపాదించుకున్న వాని మీదకి దేవుని శిక్ష వస్తుంది. కపటంతో బ్రతికే వాని మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. కానీ భూమి మీద మనుషులు ఎవరిని గౌరవిస్తారు, ఎవరిని గొప్పగా చూస్తారంటే వాళ్ళనే. అందుకనే ఒక మనుష్యుడు ధనవంతుడైనప్పుడు మనం కంగారు పడవసరలా. అతడు నిజముగా యోగ్యమైన రీతిలో ఎదుగుతున్నాడా లేక కపటంగా ఎదుగుతున్నాడా అనేది ప్రభు చూస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? చూడాలి నా వైపు. కపటం అనేది చాలా ప్రమాదకరమైనది. మనుషులు చదివే కొద్దీ కపటంగా ఇంకా నేర్చుకుని ఇంకా కపటంగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రం, బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని పిల్లలు కూడా వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ, మందిరానికి వస్తూ ఇంకా కపటంతోనే
ఉండడం, ఏమీ ఎరగనట్లుగా ఉండడం, అసలు నాకు ఏమీ తెలియదు అన్నట్లుగా మాట్లాడడం, ప్రవర్తించడం. ఎంత ఘోరం చెప్పండి, ఎంత ఘోరం. ప్రియులరా, బైబిల్ చెప్తుంది ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. శాస్త్రులను గూర్చి, పరిశీలను గూర్చి యేసుప్రభు మాట్లాడిన ప్రతి సందర్భంలో అన్నాడు, మీరు వస్తున్నారు కానీ మీరు కపటంతోనే వస్తున్నారు నా దగ్గరికి. ఊరికే పెదవులతో హడావుడి చేయటమే కానీ మీ హృదయం నాకు దూరంగా ఉన్నదన్నాడు. ప్రియులరా, ప్రభువు మన పై హడావుడిని చూడడు, మన హృదయాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం. ప్రపంచంలో ఎవరికీ మీ హృదయం తెలియదు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ దేవుడు, ఆయన హృదయంతరంగాలను ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి అంతా ఆయనకి తెలుసు. నువ్వు ఇప్పుడు దాకా ఏం చేసి వచ్చావో మందిరానికి చెప్పండి, దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి మాత్రమే తెలుసు. తెలియదు అనుకుంటాం, మన పొరపాటు. దేవుణ్ణి ఎట్లాగొట్లా నమ్మించేద్దాం అనుకునే ఈ ఆలోచన ఉంది చూశారు, అది చాలా ప్రమాదకరమైంది. ఎక్కడికి వెళ్ళావు గెహజీ అన్నాడు ఎలీషా. ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు అడిగాడుగా గురువు గారు, కాబట్టి ఏదో మొత్తానికి ఆయనకి తెలిసే ఉంటుంది అనుకోవచ్చుగా. చాలా విచారకరం. పరిగెత్తాడు రథం వెంట, అతడు కోరుకున్నవన్నీ తెచ్చుకున్నాడు, ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. దైవజనుడు అయిన ఎలీషా అతడు ఎంత బతిమాలినా తీసుకొని వాటిని ఇతడు పరిగెత్తి మరీ తీసుకున్నాడు. విచిత్రం కదా. అంటే అతని దగ్గరే పెరుగుతున్నాడు కానీ అతని భావాలు, అతని హృదయం, అతని మనస్సు, అతను లాంటి భక్తి చేయాలనే ఆలోచన ఇతరులు లేదు. మీరు ఇక్కడికి వచ్చినంత మాత్రాన అందరూ భక్తి చేస్తారనుకోవడం పొరపాటు. మీలో ఉండాలి ఆశ. దేవుని స్తోత్రం. రాత్రి దైవజనులు వాక్యం చెప్తుంటే నేను కూడా ఆ మాట ప్రార్థన చేశాను. ప్రభా, ఆ సొలొమోను మందిరం నిండా యెహోవా తేజస్సు నింపబడింది అన్నప్పుడు, ప్రభా, మా మందిరాల్లో ఒకళ్ళిద్దరు ఆత్మతో నింపబడటమే, ఒకళ్ళిద్దరు మహిమను చూడటమే, ఒకళ్ళిద్దరు ఆనందించటమే. మిగతా వాళ్ళు అసలు ఏంటి, అసలు నిండిందంట. ప్రియులరా, ఈ దినాల్లో సంఘాలు కూడా కపటంతో నింపబడుతున్నాయి. శోచనీయం, విచారకరం. మనము కపటంతో ఉండడానికి వీల్లేదు. వినండి. కపటంతో ఉండడానికి వీల్లేదు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. ఎంతకే అమ్మారా అన్నాడు పేతురు. అంటే పేతురికి ఏం తెలుసు, చేపలు పట్టుకునేవాడు, పెద్ద చదువు లేదు, లెక్కలు కూడా పెద్దగేమి రావు ఆయనకి. మనం వేసిన లెక్కలు, మనం అమ్మిన లెక్కలు ఆయనకేం తెలుసు. ఎవరికి అమ్మామో, ఎంతకు అమ్మామో చెప్తే గానీ తెలియదు కదా. అంతేనా? అది విచిత్రం అండి, విచిత్రంగా చనిపోయారు వాళ్ళు. విచిత్రంగా. ఇది జీవము గల దేవుని సన్నిధి. మనం ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు. కపటంగా ఉండేవారిని, యథార్థంగా ఉండేవారిని అందరినీ ఎరిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మీరు చదివితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో ఆసాతో దైవజనుడైన హనాని మాట్లాడుతూ అంటాడు, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి. చూడాలి మీరు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము. చూసారు, యథార్థ హృదయము గలవారిని. కపటానికి ఆపోజిట్ వర్డ్ ఇదే, యథార్థత. ఇంక ఏమీ లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. ఇక దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరే కొద్దిమంది అండి భలే వినయాన్ని ప్రదర్శిస్తారు కదా సేవకుల ముందు. నిజంగా ఎంత వినయం కలిగిన బిడ్డో అనుకుంటాం మనం కూడా. పెళ్ళి అయ్యే వరకు ఉంటుంది ఆ వినయం. యేసు రక్తమే అవసరత తీరేంత వరకు, ఆరోగ్యం వచ్చేంత వరకు, మేలు జరిగేంత వరకు ఇక ఎంతో అసలండి భక్తి అంతా ఇతని దగ్గరే ఉందన్నట్టుగా అనిపిస్తుంది మనకి. విచారం అవసరం తీరిన తర్వాత, కృప పొందుకున్న తర్వాత, మేలు పొందుకున్న తర్వాత ఎలా ప్రవర్తిస్తారో ఆశ్చర్యం. అరే ఇదేంటండి, ఒకవేళ మీ కాపట్యాన్ని బట్టి మీరు లోకంలో నెగ్గుకు రావచ్చు, కానీ సమాజంలో మీరు నెగ్గుకు రావచ్చు, కానీ సంఘంలో కూడా మీరు నెగ్గుకు రావచ్చు, కానీ దేవుని దగ్గర నెగ్గలేరు. దేవుని దగ్గర మీకు మార్కులు పోతాయి. ప్రియులరా, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చాలా అండి. ఒకరోజు సంసోను వెళ్తున్నప్పుడు సింహం వస్తే చీల్చేశాడు. తిరిగి వస్తున్నప్పుడు తేనె పట్టు పట్టిందండి. దానిలో సింహపు కళేబరంలో తేనె పట్టు. అసలు ఏంటో మరి ఆ మాయ. చెట్లకు పడద్దే, పుట్లకు పడద్దే కదా, కానీ చచ్చిపోయిన శవంలో పడద్దా, చచ్చిపోయిన శరీరంలో తేనె తుట్టు పడద్దా అంటే సంసోను కోసమే పట్టింది. అది ప్రపంచంలో ఎప్పుడు జరగంది, అది ఎక్కడ జరగంది. అతడు నాజీరు వ్రతం చేయబడిన వాడు, అపవిత్రమైన వాటిని ముట్టకూడదని అతడు పుట్టక ముందే అతని తల్లిదండ్రులకు దేవుడు బోధించాడు. మృత కళేబరాలను ముట్టడానికి వీల్లేదని చెప్పాడు. ముట్టడం కాదు కదా, ఏకంగా అందులో నుంచి పిండుకుని తాగేశాడు తేనె. చచ్చిన ఈ సింహపు కళేబరంలో తేనె పట్టడం ఏంటి, దేవుడు నాకు చెప్పడం ఏంటి, నేను ఇట్లాంటి వాటిని తాగడం ఏంటి, ఈ ఆలోచన ఏమి లేదు. విచిత్రం ఏంటి తెలుసా, అసలు తల్లిదండ్రులకి ఏమీ చెప్పడు సంసోను. మూత తుడుచుకుంటాడు, చేతులు కడుక్కుంటాడు, వెళ్ళిపోతాడు. కృపను పోగొట్టుకోవడానికి ఇలాంటివన్నీ కారణాలు, గుర్తుపెట్టుకోండి. మనం చిన్నదే అనుకుంటాం, కానీ అందులో కూడా మనకు మైనస్ పడిపోద్ది. ఆ మైనస్ మూలాన మనం ధన్యతను పోగొట్టుకుంటాం. తెలుసు, ఎంట్రన్స్ టెస్టుల్లో పిల్లలు రాస్తారు, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కొన్నిటికి. అన్ని పరీక్షలకు ఉండదు, కానీ కొన్ని పరీక్షలకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నాతో ఒక ఆయన చెప్పాడు వాళ్ళ బాబు విషయం. సార్, మా కొలీగ్ అయిన పాప కాత్యాయిని అని అమలాపురంలో చదువుతుంది ఇప్పుడు MBBS. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక్క 2 ప్రశ్నలు అసలు అటెంప్ట్ చేయకుండా ఉంటే, ఏది ఆన్సర్ తప్పున్నటువంటి వాటిని 2 అటెంప్ట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఈ గన్నవరం కాలేజ్ వచ్చేసేదండి. పిన్నమనేని ఉంది ఇక్కడ, వాళ్ళు గన్నవరంలోనే ఉంటున్నారు. పిల్ల చదువు కోసం కోడూరు నుంచి అక్కడికి వెళ్ళారు. ఆయన చెప్పిన మాట అర్థమైంది మీకు? అంటే అక్కడ ఏముంటుందంటే, రాంగ్ ఆన్సర్ కూడా మనకు సహజంగా 0 ఉంటుంది. 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ. రైట్ అయిన వాటికి మార్కులు వేస్తాం, రాంగ్ అయిన వాటిని కొట్టేసి అక్కడ పడేస్తాం, అంతే. అంతకుమించి ఏమి చెయ్యం మనం.
కానీ ఎంట్రన్స్ టెస్టుల్లో ఇంపార్టెంట్, సివిల్స్లో కానీ ఇట్లాంటి నీట్లో కానీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అందుకనే చాలామంది అన్నీ అటెంప్ట్ చేయరు. ఖచ్చితంగా తెలుసు అనుకున్న వాటినే ఆన్సర్ చేస్తారు. ఏదైనా కొంచెం లక్గా దొరుకుద్ది అనుకున్న వాటిని మాత్రం ఖచ్చితంగా అవ్వచ్చు, 70%, 80% ఆన్సర్ రైట్ అవ్వచ్చు అనుకున్న వాటిని కూడా అటెంప్ట్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్, ఎన్నిసార్లు మనకు నెగిటివ్ మార్కింగ్ పడుతుందో దేవుని దగ్గర, ఎన్నిసార్లు కృపను పోగొట్టుకుంటున్నామో, ఎన్నిసార్లు కృపను పోగొట్టుకున్నామో. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది కపటంగా ప్రవర్తించి నష్టపోయిన వాళ్ళు చూస్తాం. మనం దేవుని ఉగ్రతను తెచ్చుకున్న వాళ్ళని చూస్తాం. నేను ఆల్రెడీ ఇప్పటికే 2-3 ఉదాహరణలు చెప్పాను. కపటం చాలా ప్రమాదకరమైంది. మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ కపటము లేనివాడు. దేవుని స్తోత్రం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా, 22 చూడు నాన్న. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కపటము లేనివాడు. చెప్పండి, యేసయ్య ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. డ్రామాలు వేసే కంపెనీ కాదు యేసయ్యది. ఎక్కడ వేసే నాటకం అక్కడ వేసేవాడు కాదు ఆయన. కపటము లేని దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కపటం లేని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనం ఎలా ఉండాలి చెప్పండి? కపటము లేని వారమై ఉండాలి. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను ప్రారంభంలోనే చెప్పాను, కపటం కలిగిన వాడు లోకంలో తెలివైన వాడిగా కనబడతాడు, నెగ్గుకొచ్చేవాడిగా కనబడతాడు, నెగ్గుకొచ్చేవాడిగా కనబడతాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎవరు నెగ్గుకొస్తాడో తెలుసా? ఎవరు నిలబడతాడో తెలుసా? కపటము లేనివాడు. ప్రియులారా, మీ కుటుంబంలో కపటం లేకుండా జీవించండి. కపటం లేకుండా ఉండండి. దేవుని పిల్లలుగా మనం సంఘంలో కపటం లేని వారమై ఉండాలి. అరే, మందిరానికి వస్తూ కపటం ఏంటి చెప్పండి అసలు? కపటోపాయాలు పొందే వాళ్ళు ఉన్నారు, కపటంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కపటంగా ఆలోచించి దావీదు కుమారుడైన అమ్నోను దగ్గర ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడి గురించి రాయబడిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అతడు బహు కపటము గలవాడు అని రాశారు. అతని గురించి ఇంట్రడక్షనే చాలా భయంకరమైన ఇంట్రడక్షన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అతను ఒక కపటమైన ఉపాయాన్ని స్నేహితుడికి చెప్పాడు. బాగు చేశాడా? థ్యాంక్ యూ నాన్న. వచనం 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో యెహోనాదాబు గురించి అక్కడ రాయబడిన మాట, అతడు బహు కపటము గలవాడు. మీరు చెప్పండి, అమ్నోనుకి అతడు మేలు చేశాడా, కీడు చేశాడా? అతని ఆలోచనను బట్టి అమ్నోను కోరిక తీరింది. అర్థమవుతుందా? మీరు అడిగిందల్లా చేసేవాడు, మీరు అడిగిందల్లా ఇచ్చేవాడు, మీకు మేలు చేసేవాడు అనుకోమాకండి. అమ్నోను దావీదు కుమార్తె మీద, అబ్షాలోము సహోదరి అయిన తామారు మీద మనసు పడ్డాడు కదా. ఈ దినాల్లో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కానీ మందిరానికి వచ్చే వాళ్ళకు కూడా యవనస్తులు గుర్తుపెట్టుకోండి, మీ హృదయాన్ని కాపాడుకోకపోతే మీ సాక్ష్యం చిందరవందర అయిన తర్వాత మీరు ఎంత హడావుడి చేసినా
అది చాలా భయంకరం. పురుషులు అంటే మగపిల్లలు, యవనస్తులు, ఆడపిల్లల విషయంలో ఎన్నడూ వ్యతిరేకమైన వేరే ఆలోచనలోనికి రాకూడదు. ఆడపిల్లలు మగపిల్లల విషయంలో వేరే ఆలోచనలోనికి రాకూడదు. అర్థమవుతుందా? మీ అంతటా మీరే ఉపాయాలు ఆలోచన చేసి అపాయకరమైన అనుభవాల్లోకి వెళ్ళిపోయి అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే కుదరదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విచారం కొద్దిమంది తల్లిదండ్రులు మందిరానికి వస్తూ పిల్లలను ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తున్నారు. విచారం. తల్లిదండ్రులు పిల్లల వివాహం చేయాలి. తల్లిదండ్రులే పిల్లల వివాహం సిద్ధపరచాలి. మీ అంతటా మీరే కోరేసుకుని, మీరంతటా మీరే ఎంచేసుకుని, మీరంతటా మీరే సెలెక్ట్ చేసేసుకుని, ఇదేమన్నా డ్రెస్సా షాపింగ్కి వెళ్ళి షాపులో సెలెక్ట్ చేసుకోవడానికి? తన తండ్రి కుమార్తె తామారు, చెల్లెలు ఇకంతే. ఆ వయసును బట్టి, ఆ ఉద్రేకాన్ని బట్టి కావాల్సింది అంటున్నాడు. కావాల్సింది అంటున్నప్పుడు స్నేహితుడు ఏం చేయాలి? నీ కళ్ళు ఏమన్నా చెడిపోయినాయరా? ఎలా చూడాలి నువ్వు ఆమెను? చెప్పండి. ఒక అన్నగా నీవు ఆమెకి ప్రాణరక్షణ కల్పించాలి. ఎవడైనా ఆమెను ఇబ్బంది పెడుతుంటే నువ్వు వెళ్ళి నిలబడి ఆమెను కాపాడాల్సింది పోయి నువ్వే. అలాంటి ఆలోచనలు చేస్తే తప్పు కదా అని మందలించాల్సిన వాడు మీ స్నేహితుడు. స్నేహితుడు అంటే ఏంటి చెప్పండి? మేలు కోరేవాడు. స్నేహితుడు అంటే మంచి మార్గంలో నడిపించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అప్పుడే నిద్రపోతున్నారు. అసలు కొద్దిమంది వస్తమే దానికోసం వస్తున్నట్టున్నారు. ప్రభు మిమ్మల్ని కాపాడాలి. అర్థమవుతుందా? ఆరాధన అయిన తర్వాత చక్కగా ఒక ముద్ద భోజనం చేసి కొంచెంసేపు పడుకోండి. అప్పుడు బిజీగా తిరగమాకండి. ఇప్పుడు చక్కగా 4 మాటలు, దేవుని మాటలు గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించబడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. నిశ్చయంగా చేస్తున్నా. మొన్న రాత్రి 1 గంటకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కూర్చుని ప్రార్థన చేశా. ప్రభా, ఫలానా వాళ్ళు నిద్రపోతున్నారు నాయన, దయచేసి సహాయం చేయి ప్రభు అని. మిమ్మల్ని మేలే కోరుతున్నా. నేనైతే నోరు తెరిచి మీ విషయంలో నేను ఎక్కడా వ్యతిరేకమైన ఆలోచన చేయట్లేదు, మాట్లాడట్లేదు. నేను మిమ్మల్ని దేవుని ప్రేమతోనే ప్రేమిస్తున్నా. గమనించండి, ఎగతాళిగా మాట్లాడకండి. వినండి జాగ్రత్తగా. అతడు మేలు చేయవలసిన వాడై ఉండి కపటమైన ఆలోచన చెప్పాడు. నాకు బాగలేదని చెప్పు, చెల్లెలతో మంచి కూర వంట చేసుకుని తింటే నాకు తగ్గిపోద్దని చెప్పు. మీ నాన్న కౌరు పంపిస్తే పాపం లోపల ఉన్నది తండ్రికి ఏం తెలుస్తుంది? వింటున్నావా నువ్వు? ఇటు చూడు. లోపల ఉన్నది తండ్రికి ఏం తెలుసు? కౌరు పంపించాడు తండ్రికి, నాన్న నాకేం బాగాలేదు, చెల్లెలు వంట చేసి తింటే, ఆ వంట తింటే నాకు తగ్గిపోద్ది అన్నాడు. తండ్రి ఏమనుకుంటాడు? ఏముంది, చెల్లెలు వంటేగా, ఏముంది, ఒక మంచి ఆహార పదార్థం వండి పట్టుకెళ్ళద్ది తింటాడు. సహజంగా కొన్నిసార్లు మనకు అట్లా అనిపిస్తుందిగా కదా. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా రకరకాలుగా తినాలనిపిస్తుంది. జెన్నీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా నాన్నగారు అప్పుడు ఉన్నారుగా, మరి నేనేమో అటు ఉద్యోగం ఇటు సేవ తిరుగుతూ ఉండేవాడిని, ఎక్కువ సమయం ఉండేవాడిని కాదుగా. ఆమె ఏం అడిగినా తెచ్చేవాడంట బాబు. ఇదిగో పనుకులు తినాలనిపిస్తుంది అంటే గబుక్కుని వెళ్ళి సెంటర్కి వెళ్ళి అట్లాగే అనుకున్నాడు దావీదు, పంపించాడు. అతని లోపల క్రూరమైన ఆలోచన, కుట్ర, కపటమైనటువంటి మాయోపాయం పన్నాడు. అతనికి పుట్టలేదు కానీ స్నేహితుడు అతనికి ఆలోచన చెప్పాడు. చాలాసార్లు మనకు పుట్టవు అన్ని ఆలోచనలు కదా. మనం బాగానే ఉంటాం, కానీ ఒక్కోసారి మనం ఏరుకునే స్నేహితులు ఉంటారే,
అందుకని బహు యోగ్యంగా మీరు మంచి వాళ్ళతో కూర్చోవాలి. మందిరానికి వచ్చినప్పుడు కూడా మందిరం మీ పక్కన ఎవరున్నారు చూసుకోవాలి. ఊరికే కామెంట్ చేసేవాళ్ళు, ఊరికి లెక్క లేకుండా బ్రతికేవాళ్ళు, వాక్యాన్ని పక్కన పెట్టి జీవించేవాళ్ళు, వాళ్ళతో ఉండమాకండి ఎక్కువసేపు. వందనాలమ్మా అని చెప్పండి అంతే, అంతకుమించి ఎక్కువసేపు ఉండకండి. లేకపోతే వాళ్ళు మీలోకి విషం ఎక్కిస్తారు. తెలుసుగా మీకు, మన వాళ్ళు చాలాసార్లు అంటారు, మా అబ్బాయి చాలా మంచోడేనమ్మా, పలానోడు సావాసం పట్టిన తర్వాత అసలు ఇంటికి రావట్లేదు, వాడితో తిరగడం మొదలెట్టిన తర్వాత మాట మారిపోయింది, చూపు మారిపోయింది, బట్టలు మారిపోయినాయి. వింటలేదా మనం? ప్రభావితం చేస్తారు స్నేహితులు. అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు అవిశ్వాసులతో పొత్తు పెట్టుకోవద్దు, చీకటితో సంబంధం పెట్టుకోవద్దు, దేవుని భయం లేని వారితో సహవాసం పనికి మాలిన వారితో కూర్చోవద్దు. అసలు విచిత్రం అండి, మరి ఎట్లా కూర్చుంటారు? అన్యజనులతోనే కూర్చుంటారు. కొద్దిమంది అన్యజనులతోనే కూర్చుంటారు. ఏం నేర్పుతారు మీకు వాళ్ళు? ప్రార్థన ఎట్ట చేసుకోవాలో చెప్తారా? నీతికి ఎట్ట బతకాలో చెప్తారా? భక్తి ఎట్ట చేయాలో చెప్తారేంటి మీకు? కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోవడం వేరు, ఇక అచ్చంగా వాళ్ళతోనే గడపటం. కపటం కలిగిన స్నేహితుడితో ఉన్నాడు, కనీసం వాడు కపటంతోనే మాట్లాడుతున్నాడు, వాడు నా మేలు కోరట్లేదన్న సంగతి కూడా ఇతడికి తెలియలే. రాజకుమారుడు. అర్థమైందా? వినండి జాగ్రత్తగా. కపటమైన వారితో ఉండకూడదు, మనం గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే మీకు అర్థమవుద్ది. అర్థమవుతా మీకు? యేసు రక్తమే జయం. చాలాసార్లు మనకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, అమ్మాయి అమ్మా మీకు కొంచెం దైవికమైన జ్ఞానం ఉంటే, వాక్యం అర్థమైతే, పరిశుద్ధాత్మను పొందుకుంటే మీకు ఊరికి తెలిసిపోద్ది, పలానా ఫోన్ చేసింది ఖచ్చితంగా మనం కీడు కోరుతున్నాను చెబుద్దా, నువ్వు బాగోటం నాకు నచ్చదని చెబుద్దా. అసలు ఏంటమ్మా గుండె తరుక్కుపోయిందమ్మా నిన్న ఆ మాట అంటే. ఈవిడికి తరుక్కుపోలేదు, ఆవిడికి ఎందుకు తరుక్కుపోయింది అసలు? చెప్పండి. మనము కంగారు పడవసరం లేదు. అందుకనే పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పేది. కొద్దిమందికి అసలు ఏమీ తెలియదు, గుడ్లప్పకి చెడ చూస్తారంతే. ప్రభువా నన్ను కూడా నీ ఆత్మతో, నేను స్టేజ్ మీద రాత్రి కొద్దిమంది కోసం ప్రార్థన చేశా, ప్రభువా నీ కృప దూరం చేయొద్దు నాయనా, నీ కృప దూరం చేయొద్దు ప్రభువా, క్షమించు కానీ సరిచేయి కానీ నీ కృప దూరం చేయొద్దు ప్రభువా అని ప్రార్థన చేశా కోసూరు మీటింగ్లో. వాక్యం అర్థమైతే మీకు అర్థమైపోతుంది పరిస్థితి. అంతా నాకు తెలుసు అని నేను అనుకోవట్లేదు, కానీ కొంచెం కొంచెం ప్రభు గ్రహింపిస్తున్నాడు. కపటాన్ని గ్రహించలేకపోతే ఖచ్చితంగా మీరు నష్టపోతారు. అమ్నోనికి ఆ మంచి ఆలోచన చెప్పాడు అనుకున్నాడు వాడు, అంతే భుజాన్ని వేసుకునే ఆలోచన ప్రకారం ఫాలో అయిపోయాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నాన్న నాకు ఏం బాగాలేదు, అంత నలతకొంది ఒంట్లో, చెల్లెలు మంచి వంట చేసి పెడితే తింటే నాకు తగ్గిపోద్ది అనిపిస్తున్నది అంటే, అదే ఉందిరా అబ్బాయి పంపిస్తాలే అని చెప్పి మంచి వంట చేసి వెళ్ళి, అమ్మ నా అన్నయ్యకి బాగాలేదంటే కొంచెం ఈ కూర అంట, ఈ అన్నం అంట, ఈ ఐటమ్ అంట వండిపెట్టు, తింటే కొంచెం తగ్గుద్దంట అంటే, ఆమె కూడా తండ్రి మాటకు లోబడి వంట చేసి పట్టుకెళ్ళింది. అతడు ఆమెను అక్కడ ఆమెతో పాపం చేసినట్లుగా ఆమెను ఇబ్బంది పెట్టి ఏడ్చింది, బతిమాలింది, అన్నా నువ్వు 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 నా అన్నవే. అరే ఇంకేమన్నా, కపటంతో కళ్ళు మూసుకుపోతే వావి వరసలు ఏముంటాయి? మీరు చదివితే అర్ధంతరంగా అబ్షాలోము చేత చంపబడ్డాడు. దావీదు తర్వాత రాజు అవ్వవలసిన వాడు అమ్నోను, పెద్ద కొడుకు. కానీ స్నేహితుని కపటమైన ఆలోచనను పాటించడాన్ని బట్టి, ఫాలో అవటాన్ని బట్టి అర్ధంతరంగా చంపబడ్డాడు. అర్థమవుతుందా మీకు? కపటం ఎంత ప్రమాదకరమో మీకు అర్థమవుతుందా? ఓసర వెళ్ళి తెలుసా మీకు? చూశారు ఎప్పుడన్నా ఓసర వెళ్ళని? ఓసర వెళ్ళి దేనికి ప్రసిద్ధి?
చెప్పండి. ఎక్కడేసే రంగు అది. మనం ఓసర వెల్లిలాగా ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో నతనయేలు అనేటువంటి మనుష్యుడు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. చెప్పండి, ఈయన పేరేంటి? అనండి అందరూ, అనండమ్మా, ఇంకోసారి అనండి. నతనయేలు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. వస్తుంటే అన్నాడు, యేసు ప్రభు మాట్లాడుతూ అన్నాడు, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని. బా, గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాడు. ద లార్డ్ జీసస్ టెస్టిఫైయింగ్ హిమ్. యేసు ప్రభు చెప్తున్న మాట ఇది. అంటే మనుషుల ముందు పొగిడే దేవుడు కాదు, ఆయన పొగడతలు పొగిడే దేవుడు కాదు, ఉన్నది ఉన్నట్టుగా. అంటే ఏం చెప్పండి, ఇది నిజం. దేవుని స్తోత్రం. అంటే ఎప్పుడు వస్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి? అప్పుడే వస్తున్నాడు. అంటే అప్పుడు అంతవరకు యేసు ప్రభు ఏంటో, కానీ అప్పటికి ఎట్లా ఉన్నాడు? బా, స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమవుతుంది మీకు? అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చాక కూడా మనకి వేషం పట్ల. ఆయన యేసు ప్రభు రాకముందే, యేసు ప్రభువుని కలవకముందే, యేసు ప్రభు దగ్గరికి రాకముందే ఎట్లా పెరిగాడంట? కపటం లేకుండా ఉన్నాడంట. యేసు ప్రభు తన దగ్గరికి వస్తుంటే చూసి అంటున్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అంటే ఇశ్రాయేలీయుడు అంటే ఎవరో చెప్పండి? సున్నతి చేయబడిన వాడు. అట్లా కాదు. క్రైస్తవులు అంటే ఎవరో? ఆదివారం తెల్ల బట్టలు కట్టుకునే వాళ్ళు. చెప్పండి, గాజు పూసాన్ని తీసేసేవాళ్ళు, బైబిల్ చేత్తో పట్టుకుని తిరిగేవాళ్ళు. అంతేనా? అంతేనా? చెప్పండి, అర్థమవుతుందా మీకు ఏమన్నా వాక్యం? కపటం మీలో పెట్టుకుని మీరు హడావుడి వేష భాషల్లో పెద్ద హడావుడి చూపిస్తే ఎట్లా? మీ వేష భాషల వలన ఒకవేళ మనుషుల దగ్గర మార్కులు కొట్టేస్తారేమో. అమ్మో, మామూలు కదండి అసలు. ఆమెండి నీతి మంత్రాలు అంటే ఆమెందండి అసలు మా సంఘంలో అనొచ్చు. కానీ నీ హృదయం తెలుసుగా ప్రభువుకి. నీకు మార్కులు ఇచ్చేది ఆయన, ప్రతిఫలం ఇచ్చేది ఆయన, నిన్ను ధన్యుడిగా చేసేది ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇతని యందు ఏ కపటము. బా, అసలు ఆ మాట అండి ఎంత ప్రభువా, ఇలాంటి సాక్ష్యం నేను పొందుకోవాలి అనుకోవాలి మీరు. దేవుడు మీ గురించి చెప్పాలి, ఇదిగో జోసెఫ్ అండి ఏ కపటం. ఇమ్మానుయేల్ అండి అసలు ఏ కపటం. ఎవరు చెప్పాలి? ఒకవేళ నేను చెప్తే ఉందే చూసారా, తర్వాత 4 రోజులు అయిన తర్వాత అంటాను, అబ్బో నేను అప్పుడు పొరపాటు పడ్డానండి, అసలు ఆడి స్వరూపం ఇవాళ కనబడింది నాకు. నిన్నటి దాకా కూడా నేను నిజంగా కపటం లేనోడే అనుకున్నా, కానీ నాకు నిన్న సాయంత్రం తెలిసింది ఆడి బుద్ధి. ఎవరంటాం? మనం అంటాం. మన స్టేట్మెంట్లు ఎట్లా ఉంటాయి. కానీ ప్రభు అన్న స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఇతని యందు, స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా, ఆత్మలో కపటము లేనివాడు. కపటం అంటే ఏంటి చెప్పండి? పైకి ఒక రకంగా, లోపల ఒక రకంగా. పైకి భక్తి కలిగి ఉన్నట్టుగా ఉంటాం, లోపలేమి భక్తి ఉండదు. అనాలు అంటారు కదా, నేతి బీరకాయ అని. యేసు రక్తమే జయం. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు కదా. ఇస్సాకంట డౌట్ వచ్చి కళ్ళు సరిగ్గా కనబట్టలేదుగా, తడిమి చూశాడంట. తడిమి చూస్తాడని రెబ్కాకు ముందే తెలుసు. అందుకని ఏం చేసింది చెప్పండి? ఏర్పాటు చేపించింది. ఏశావుకి ఒంటి నిండా రోమాలు ఉంటాయంట, ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు చక్కగా అంటించింది. మరి గమ్మేసి అంటించిందో, తాడేసి కట్టిందో చెప్పండి. తోలు తీసుకొచ్చి ఆ వెంట్రుకలు ఉన్నటువంటిదంతా చేతుల మీద కట్టింది చక్కగా. అంటే మీ నాన్న తడివి చూస్తాడు. తడివి చూసినప్పుడు ఏం కనబడాలి? నున్నగా కనబడకూడదు. ఎట్లా కనబడాలి? లోపలేముంది? లోపలంతా నూనె పై పెట్టుకుంది. ఇది
పైన పెట్టుకుంది ఇది. కొద్దిమంది జాగ్రత్తగా పైన పెట్టుకుని వస్తారు మందిరానికి వచ్చేటప్పుడు. ఇదిగో మందిరానికి వెళ్తున్నాను, ప్రభు స్తోత్రం అనాలి, ప్రైజ్ ది లార్డ్ అనాలి. అక్కడికి వెళ్ళి మాత్రం పాకి మాటలన్నీ మాట్లాడాలి. ఇక్కడికి వచ్చి మాత్రం ప్రైజ్ ది లార్డ్, ప్రభు స్తోత్రం అన్నాలమ్మా. బాగున్నారా? మీకోసం ప్రార్థన చేస్తున్నాను నేను. అక్కడికి వెళ్ళి మాత్రం దాని సంగతి తెలుసా నీకు? అసలు ప్రార్థన చేస్తున్నాను నేను. ఏం చేస్తా దాని గురించి? అసలు ఏమైనా ఉందా? అసలు ఎంత ఏంటో చెప్పండి. మనుషుల దగ్గర సరిపోతాయి ఇవన్నీ, దేవుని దగ్గర చెల్లవు. ప్రియులరా, భక్తిలో వేషం కుదరదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిలో మోసం కుదరదు. ఒకవేళ మీరు లోకంలో భక్తి విధానాల్లో మోసం చేయొచ్చామో, కానీ మనం ఆరాధించే దేవుడు జీవం గల దేవుడు. ఆయన కన్నులు చూచే కన్నులు, ఆయన చెవులు వినే చెవులు, ఆయనకి అంతా తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి తెలియదంటే ఏమీ లేదు. నేను చెప్పిన దాన్ని బట్టి ఆయన గుడ్డిగా నమ్మి ఫాలో అయిపోవడం. ఇదిగో పలానా సుధాకర్ గారు అంటే ఏంటి తెలుసా ప్రభా నువ్వు అంటే చెప్తే నిజమేనా అని నమ్మేసే వ్యక్తి కాదు ఆయన. సుధాకర్ గారి గురించి నేను చెప్పకుండానే ఆయనకు తెలుసు. కొన్నిసార్లు నేనైనా తప్పు చెప్పొచ్చు, కానీ ఆయనకి ఏమి తప్పుగా ఆలోచన ఏమి ఉండదు. తప్పైన ఆలోచన, తప్పైన అవగాహన ఆయనకి లేదు. అంత ఎరిగినవాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో కపటం ఉందా లేదా? కపటం లేదనే మనం అనుకుంటాం మన గురించి. అసలండి మీరు నిజంగా నమ్మండి నన్ను. అసలు నా మాట నమ్మండి. ఎన్ని ఇస్తుందో తెలుసా ఈ పాలు, ఈ గేద? 2 లీటర్లు పొద్దుట, 2 లీటర్లు సాయంత్రం. కావాలంటే పిండితో చూడండి. గేదెల బేరం చేసే వాళ్ళందరూ ఇదేగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవ్వదు, ఇచ్చిన అర లీటర్ వేస్తుంది. అది కానీ దాన్ని 4 సార్లు తంతే కానీ తన్ని వస్తుంది. కానీ ఏం చెప్పాడు? వ్యాపారంలో ఏం చెల్లుబాటు అవుద్దంట? అట్ట అనకపోతే ఎట్ట అవుద్దండి? ఈ గేదె పాలు అవుద్దంటే కొంటారు ఎవరన్నా? కొంటారుగా. ఎట్ట కొంటారు? అందుకని ఇస్తుందని చెబుతాం. ఈ పొలం పండదని చెప్తే కొంటారు ఎవరన్నా? మొన్నే 10 బస్తాలు అయిందండి మినువులు. మామూలు కాదు అసలు, 10 బస్తాలు అయినాయి. యేసు రక్తమే. కపటం అండి. చెప్పండి, కౌలు రైతులు చెప్పండి ఏం చెప్తారు? మినువులు తీసుకొచ్చాడు మన సామేలు. బాగానే పండిందా అంటే చెప్పట్లా ఎంత పండినాయో. ఎందుకని? ప్రభు ఒక ఆయన చూస్తున్నాడు, మనల్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు కపటంగా ఉండి యజమాని దగ్గర లాభం సంపాదించవచ్చు, కానీ దేవుని దగ్గర కృప పోగొట్టుకుంటావు. ఇందాకడే చెప్పాక మార్కులు పోతాయి నీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళేవరా నాయన అంటే నేను ఇక్కడే ఉన్నానంటాడేంటి? అంటే ఎలీషాకి ఏమి అంటే నాతో పాటు వచ్చాడా? మేడ నుంచి ఏమన్నా చూశాడా? బైనాక్యులర్స్ ఏదంటారు కదా, దూరం నుంచి దూరానికి కనబడతాయి. అయ్యా అవన్నీ పెట్టాడేమన్నా? చెప్పండి. నేను ఎప్పుడో చాలా నెలల క్రితం మనం ఎప్పుడు చికెన్ తెచ్చే షాప్ దగ్గరికి వెళ్ళా. ఓనర్ గారు లేడు, సాయి తమ్ముడు లేడు. ఫోన్ చేసేసాడు, ఇదిగో కాజ నుంచి పాస్ట్ గారు వచ్చారన్నాడు. ఎక్కడున్నాడు? అక్కడ లేడు. నాకు అర్థం అవలా. సార్ మా ఓనర్ గారు చేశారు, చెప్పండి ఏం కావాలి ఏంటని అడుగుతూ చెప్తున్నారు. ఏంటి నన్నడ చూశాడు అన్నా? సార్ సీసీ కెమెరా ఉంది సార్ అన్నాడు. ఈ సీసీ కెమెరా ఫోన్ కనెక్షన్ ఉందంట. షాప్కి ఎవరు వచ్చారో అంతా చూసుకుంటా ఉంటారంట. ఇంటి దగ్గర ఉన్నా కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలిగా. మరి కుర్రాళ్ళు ఏం చేస్తున్నారో, చికెన్ ఎంత కొడుతున్నారో, చికెన్ ఎంత కమ్ముతున్నారో, ఏమైనా చేస్తున్నారో మోసాలు. మనిషి కపటంగా లేకపోతే సీసీ కెమెరాలు అవసరమా చెప్పండి? చెప్పండి. యజమానుడు పనిచేసేవాడిని నమ్మే లెక్క అయితే, పనివాడు కూడా అంత నమ్మకంగా పనిచేసే లెక్క అయితే సీసీ కెమెరా అవసరమా? అర్థమవుతుందా? మనం జాగ్రత్త పడటం కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, కానీ ప్రభు దగ్గర అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి.
దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళేవరా నాయన అంటే ఎక్కడికి వెళ్ళేది అంటాడండి. అయ్యా నువ్వు వద్దన్నావుగా, దాని మీద నాకు ఆశ పుట్టింది. ఊరికి బంగారం పోగొట్టుకుంటే ఏమొస్తుంది? మంచి మంచి బట్టలు తెచ్చాడు ఆయన, మామూలు కాదు, రాజుగారి దగ్గర ఉండే సైన్యాధిపతి కాబట్టి ఆయన ఏం తెచ్చినా మంచి క్వాలిటీగా ఉంటాయి కదా, కాబట్టి ఉంటే ఉపయోగపడతాయి అని తెచ్చానండి అని ఏదో ఒక మాట విషయాన్ని ఆ లోపల ఉందని చెప్పొచ్చుగా. అసలండి నేను చూస్తున్నాను, మర్మంగా చేస్తారు, కోటాలు పెడతారా కొద్దిమంది, ఉన్న విషయం చెప్పరు ఖచ్చితంగా. ఇదిగో ఫలానా కారణంతో కూటం పెడతామని చెప్పరు, మర్మంగా చేసి ముసిగేసి. అంత బాధ ఏమొచ్చింది? అంత బాధ ఏమొచ్చింది? మీరు పెట్టరుగా అయ్యారు, అట్టా అడిగితే అంటే పెడతారా? మీరు పెట్టరుగా, అందుకని ఇట్లా చెబుతున్నాం. నీకు ఏమైనా ఆశీర్వాదం వస్తుందా? అంటే సంఘం అంతా కడుపు నిండా భోంచేసేసి దీవించేస్తే దీవెనలు వచ్చేస్తాయి అనుకున్నావా? కపటంతో ఆశీర్వాదాలు పొందుకున్నాడు యాకోబు, కానీ యబ్బోకు రేవు దగ్గర మళ్ళా ఎందుకు ఏడ్చాడు? ప్రభా నీవు నన్ను దీవించితే గాని నేను నిన్ను పోనేనని. ఆల్రెడీ తండ్రి దగ్గర అన్ని దీవెనలు, ఒక్క దీవెన కూడా ఏసావుకు లేకుండా మొత్తం కొట్టుకెళ్ళిపోయాడు కదా. మళ్ళా యబ్బోకు రేవు దగ్గర ఎందుకు ఏడ్చాడు? కపటంతో వచ్చేది ఏది ఆశీర్వాదం కాదు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది? సంఘం అంతా భోజనం చేసినంత మాత్రాన మీకు ఆశీర్వాదం ఏమి వచ్చేది? ఓపెన్గా ఉండండి. దేవుని స్తోత్రం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. కపటం లేకుండా జీవించండి. విచారించవలసిన విషయం మరల ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఈ మాట చెప్పడానికి బాధపడుతూ చెప్తున్నాను. దేవుని పిల్లలు కపటంగా ఉండటం ఘోరం. ఇంత వాక్యం వినబడుతుంది కదా, ఇన్ని హెచ్చరికలు మనం కళ్ళ ముందు భక్తుల జీవితాలు కనబడుతున్నాయి కదా, ఇంకా కపటం ఎందుకు చెప్పండి? సేవకునికి కపటం ఎందుకు విశ్వాసుల దగ్గర? విశ్వాసికి కపటం ఎందుకు సేవకుని దగ్గర? భార్యకు కపటం ఎందుకు భర్త దగ్గర? మనం కపటం లేని వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఎలా అయితే కపటం లేనివాడిగా ఉన్నాడో, మనం అంత స్వరూపాన్ని, అంత పోలికను మనం సంతరించుకోవాలి. ఆ విధంగా మనం మారాలి, ఆ విధంగా మనం ఎదగాలి. ఆమేన్. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 32వ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒకే మాట చెప్పా మీకు. నేను వాస్తవంగా ఎక్కువ మాటలు చెప్పగలను, కానీ చెప్పుకుంటూ వెళ్తే మీకు ఎక్కువ గుర్తుండే. ఒక మాట అన్నా గుర్తుంటే కనీసం ఆ మాట పట్టుకున్న ప్రార్థన చేసుకుని కొంతన్నా ప్రయోజనం ఉంటుందని ఒక మాటే చెప్తా. కొద్దిమందికి అది కూడా బూడిదలో పోసినట్టు అయిపోతుంది విచారం. కపటం ఉందో లేదో గమనించుకోండి. నీకు తెలుసుగా ప్రభువా నా గురించి అని అదే పెద్ద కపటం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దావీదు కపటంగా మాట్లాడాల నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, ఆ మనుష్యుడు నీవే అంటే వెంటనే దేవునికి సరెండర్ అయిపోయాడు, ప్రవక్తకు సరెండర్ అయిపోయాడు. ప్రియులరా, అందుకే దేవుడు దావీదుని దీవించాడు, అందుకే దేవుడు దావీదుని వృద్ధిపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చెప్పండి మాట అందరూ. కపటం లేని వారిగా ఉండడానికి ప్రయాసపడదాం. మన శరీరం, మన మానవ మనస్సు, ఈ పాప నియమం ఏంటో తెలుసా? ఎక్కడేసే డ్రామా అక్కడ ఏమని చెబుతూనే ఉంటుంది నీకు. దాని మాట ఎందుమాకండి. మనసు చెప్పినట్టు చేయమాకండి, పరిశుద్ధాత్ముడు చెప్పినట్టు చేయండి. వాక్య ప్రకారం జీవించండి. ప్రభు మిమ్మల్ని వృద్ధిలోకి తెస్తాడు. అర్థమవుతుందా? మిమ్మల్ని ఎలా దీవిస్తాడో మీరు చూడండి. అదేంటండి, కపటం లేకపోతే, జాగ్రత్త పడకపోతే లోకంలో బ్రతకలేమండి, బాగుపడలేమండి, వృద్ధిలోకి రాలేమండి అనుకుంటున్నారు. అట్లా ఏమి లేదు. నిన్ను దీవించేవాడు ప్రభు, నిన్ను పైకెత్తేవాడు ప్రభు, నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టేవాడు ప్రభు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? దేవుడు
ఇచ్చే దీవెనలు పక్కన పెట్టి ఏదో పొందుకుందామని ఆరాటపడకండి. ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. కపటాన్ని విడిచిపెడదాం, యథార్థత కలిగి జీవిద్దాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. దేవుడి కీర్తన మన కొరకు దీవించును గాక. ఆమేన్.